పట్టణాభివృద్ధికి, అలాగే గ్రామీణాభివృద్ధికి, అలాగే హాస్పిటల్స్కైనా, అలాగే ఆరోగ్య శాఖకి, అలాగే రక్షణ శాఖకి, అలాగే హోంశాఖకి, అలాగే పర్యాటక శాఖకి, అలాగే రైతాంగానికి, అలా ప్రతి రంగానికి కూడా ఈరోజు నిధులు కేటాయించి ప్రతి రంగాన్ని డెవలప్ చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఆయన ఎంతగానో డెవలప్ చేయాలని చెప్పి కృషి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎంతోమంది ఏం చెప్తున్నారంటే ఆయన ఎక్కడ ఉంటాడు, హిందీ ఆయన మనకి ఏం చేస్తాడో, అది తెలుగుదేశం పార్టీ కాదు, ఇక్కడ పార్టీ కాదు అని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు. మిత్రులారా, దయచేసి ఎవరి మాటలు కూడా అబద్ధాల మాటలు ఎన్ని నమ్మొద్దు. ఎందుకంటే ఈరోజు భారతదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పథకాలు పెట్టి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడి మన దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళింది. కానీ మన ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మిత్రులారా, దయచేసి ఇప్పుడైనా సరే మన ప్రజలందరూ కూడా గమనించండి. రానున్న రోజుల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరచండి. ఎందుకంటే మన బీజేపీ పార్టీ గురించి మరొకసారి ప్రజలందరికీ కూడా మీకు